వెచ్చగా కూడా ఉండకూడదు. పూర్తిగా చల్లగా అయిపోతేనే మనకు పర్ఫెక్ట్‌గా పొడి అనేది నిలవ ఉంటుంది. ఏమాత్రం కొద్ది వేడున్నా సరే మనం పొడి కొట్టుకున్న తర్వాత 2, 3 రోజులకే వాసన అంతా పోతుందండి. పొడులు ఎప్పుడైనా సరే పూర్తిగా చల్లగా అయిన తర్వాత దినుసులు కొట్టుకోవాలి. ఇదొక టిప్ పొడులు ఎప్పుడు చేసుకున్నా సరే. ఇప్పుడు ఈ మాత్రం బెల్లం వేస్తున్నాను. చాలామంది బెల్లం వేయరు. కానీ చింతపండు వాడిన దగ్గర బెల్లం వేస్తే హెల్త్ పరంగాను మంచిది. ఫ్లేవర్స్ కూడా చక్కగా బ్యాలెన్స్ అయ్యి కమ్మగా ఉంటుంది పొడి. ఇప్పుడు దీన్ని పొడి కొట్టుకోవాలి. ఒకటేసారి ఉప్పు అనేది ఎక్కువ వేసుకోవద్దండి. ఒకసారి మనం పొడి కొట్టుకున్న తర్వాత బరగ్గా అప్పుడు ఉప్పు అనేది సరి చూసుకొని మళ్ళీ అవసరం పడితే వేసుకోవాలి. ఇక్కడ నాకు కొద్దిగా పడుతుంది అనిపించింది. నేను మళ్ళీ వేసుకొని నేను పొడి కొట్టుకున్నాను. బాగా మెత్తగా పొడి కొట్టుకోవద్దండి. కాస్త మనకి బరగ్గా ఉంటేనే ఇది బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లో ఉప్పు అది సరిపోయింది కదా. ఇప్పుడు వెల్లుల్లి వేసేసుకోవాలి. ఈ వెల్లుల్లి వేయడం వల్ల కూడా ఈ కరివేపాకు